వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మాటగాధనులారా మరచిపోము మేము మాటగాధనులారా మరచిపోము మేము మాటగాధనులారా మరచిపోము మేము మాటగాధనులారా మరచిపోము మేము గుడి గడుతాం పోరు దండం పెడతాం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా 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 తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత ఆంధ్ర పాలన చూసి అగ్గి పిడుగులైన వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు 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 విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు విద్యార్థి సంఘాల నెత్తూటి మడుకుల్లో ఎత్తిండ్రు పిడికెళ్ళు వీరులారా వందనం అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మల్లె పువ్వులారా మట్టి వాసనలారా మల్లె పువ్వులారా మట్టి వాసనలారా మల్లె పువ్వులారా మట్టి వాసనలారా మల్లె పువ్వులారా మట్టి వాసనలారా సేను సెలకల్లారా గోరు వంకల్లారా సేను సెలకల్లారా గోరు వంకల్లారా సేను సెలకల్లారా గోరు వంకల్లారా మీరన్న చూసిండ్రా బాలకిషోరాల వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం
రాసుకుంటా పుస్తకాలలో మీ పేరు రాసుకుంటా పదులు కలలు చెప్పుకుంటా వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం సగనంతిన తండ్రి చదువుకోకడు కాని సగనంతిన తండ్రి చదువుకోకడు కాని సగనంతిన తండ్రి చదువుకోకడు కాని సగనంతిన తండ్రి ఇప్పి చెప్పిన సారు చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు సాము వార్త వింటూ గుండె బగిలిన తల్లి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు అమరులారా వందనం పాదాలకు. ఆంధ్ర పాలకులు మన సంస్కృతిని కూడా మన సంగీతాన్ని కూడా దోసేస్తున్నారు. ఇప్పుడు డప్పు మీద శాస్త్రీయబద్ధమైన వాళ్ళు చెప్పబడేది కూడా తత్త తరగతి కదా తుమ్ తత్తాక్కు తదిగిన్న తత్త తత్త తరగతి కదా తత్త ఆది తాళం చోం త త తక్క జోం ఇది తెలంగాణల పాత్ర కూడా చాలా ఉంది. కళ కోసము కాదువని కళ ప్రజల కోసమని తెలంగాణ ఉద్యమము చెబుతుంది ఎప్పుడూ ఒక మాట. ఆటలతో ఆడిస్తుంది, పాటలతో పాడిస్తుంది, నాటకమే జీవిస్తుంది, ప్రభుత్వాన్ని నిలదీస్తుంది, పరిపాలన ఏది అని. కళ కోసము కాదువని కళ ప్రజల కోసమని. అమ్మా నా తెలంగాణమా, అమ్మా నా
పల్లె గానమా ఈ నేలపై పుట్టిన బిడ్డలను కరుణించరాదు ఒకసారమ్మా నీ ఒడిలో ఒదిగిన వీరులకి వందనాలే మాయమ్మా తొలిపొద్దు ఉద్యమకారుడు శ్రీకాంతాచారి మలిదశలో తొలి అమరుడైనాడు. తెలంగాణ మట్టిలో తేజమై వెలిగినావు, అమరవీరుల వరసలో అగ్రముడవు, ప్రాణమే పనంగా అర్పించిన వాడవు, స్వరాష్ట్ర కాంక్షను చాటినావు, మట్టిలో మంటలో కాలుతూ జై తెలంగాణ అన్నావు. కోట్లాది గుండెల్లో సెగలు రేపినవు శ్రీకాంతాచారి, నీ త్యాగ ఫలమే నేడు, నీ త్యాగ ఫలమే నేడు, నేడు విరిసిన ఈ స్వేచ్ఛ వనమో. అలాగే సిరిపురం యాదయ్య ధరణిపై తెలంగాణ ధర్మ పోరాటాన ప్రాణమును నర్పించిన పరువు నిలిపే సిరిపురము యాదయ్య చిరికీర్తి మూర్తివై అమరుడై వెలిగేను హవనిపై, నీటికై నిధులకై నియమలకై పోరాడి గెలిచిన పుణ్యమూర్తి, కోట్లాది ప్రజల గుండె లోపల నిలిచిపోయను చూడు నిత్య దీపమై. పోలీసు కృష్ణయ్య కూడా తొలి దశ పోరున ధీరుడవై నిలిచి తుపాకీ గుండ్లకు గుండెను చూపినవు. పోలీసు కృష్ణయ్య పుడము తల్లి ముద్దు బిడ్డ, తెలంగాణ జెండాపై తీరవై వెలిగినవు, హక్కుల కోసము అరిచిన గొంతుకవు, అమరవీరుల గూటిలో ఆతుడవైనవు, నీ రక్తపు చుక్కలే ప్రేరణగై సాగెను సిద్ధించనేడు మన సిరి తెలంగాణ. జై తెలంగాణ, జై జై తెలంగాణ. సమూహంలోకి ఆహ్వానించిన టీయూజేఏసీ కమిటీ అందరికి కూడా తెలంగాణ జానపద వృత్తి కళాకారుల సంఘం, అట్లాగే మా తోటి మీడియా మిత్రుల సంఘాల తరఫున కూడా మీ అందరికీ పేరు పేరున కళాభివందనాలు తెలియజేసుకుంటూ, ప్రారంభంలోనే ఉద్యమ అమరవీరులందరినీ కూడా స్మృతి గీతాలతో ఆలాపించుకున్నాం. మళ్ళొకసారి ఆ వీరులందరినీ తెలుసుకుంటూ నా పాట తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఒకసారి పాడి వినిపిస్తా. ముందుగా జోహార్లు తెలంగాణ యోధులారా, అఖండ వీరాష్ట్ర కంకణాష్ట్ర సూరులారా, కవి పాద కమల్ ఉరుము తూటాలు పేల్చిన మరుతుపాకుల ముందు ఒరిగినారా, ఎత్తినా సుత్తి కొడవలి జెండా ఎరుగని రణధీరులారా, మరణముందిన వీర సమాధులుండే ముని మీసముల రోషములుండే, దాటిపోలేరు నేటి కనుల ముందు ఎత్తరా నాటి తెలంగాణ ఎర్ర జెండా, నాటి తెలంగాణ ఎర్ర జెండా. జోహార్ పోరాట వీరులందరికీ జోహార్, తెలంగాణ పోరాటంలో ఒరిగిన వీరులందరికీ జోహార్.
తెలంగాణ గానం రతనాల వీణనాదం సప్త స్వరాలను దోసిట బట్టిన గోగు పూల గీతం నా తెలంగాణ గానం తెలంగాణ గానం రతనాల వీణనాదం సప్త స్వరాలను దోసిట బట్టిన గోగు పూల గీతం నా తెలంగాణ గానం గోగు పూల గీతం నా తెలంగాణ గానం అన్నా కోరస్ వాడరాదు కోరస్ రాకుండా మీరన్నా సపోర్ట్లు కొట్టరు ఇక్కడ మీరు సపోర్ట్లు కొడితేనే నా పాట వచ్చినా అర్థం కాకుండా తాళంలో తాళం సరిపోతుంది సరేనా లేకపోతే ఖాళీ కూర్చోకుండా మా యాదన్న డోలకి యాదన్న ఇంతసేపు చెప్పిండు సపోర్ట్లు కొట్టి మీ సపోర్ట్లే మాకు దుప్పట్లు మీరు కొడుతుంటేనే మా పాటలు గట్టి వస్తాయి సరేనా ఇట్లాంటి పాటలు ఛాన్స్ పాడుకుంటాం కాబట్టి మళ్ళొకసారి తెలంగాణ గానం రతనాల వీణనాదం తెలంగాణ గానం రతనాల వీణనాదం సప్త స్వరాలను దోసిట బట్టిన గోగు పూల గీతం నా తెలంగాణ గానం గోగు పూల గీతం నా తెలంగాణ గానం గోగు పూల గీతం నా తెలంగాణ గానం కొరవ సింహము కొమరం భీము అడవి బిడ్డల భూపోరాటం భూపోరాటం అడవి బిడ్డల కొడమ సింహము కొమరం భీము అడవి బిడ్డల భూపోరాటం అడవి బిడ్డల బానిస బతుకుల రణ సంకేతం బందగి జిందగి చిందిన రుదిరం బందగి జిందగి చిందిన పాలకుర్తి ఐలమ్మ పౌరుషం దొడ్డి కొమరయ్యది అమరత్వం పాలకుర్తి ఐలమ్మ దొడ్డి కొమరయ్యది అమర రాచరికానికి చరమ గీతము అరే రాచరికానికి చరమ గీతము తెలంగాణ జలపదం పాటర్ర తెలంగాణ గానం రతనాల వీణనాదం సప్త స్వరాలను దోసిట బట్టిన గోగు పూల గీతం నా తెలంగాణ గానం గోగు పూల గీతం నా తెలంగాణ గానం అరే ఒగ్గు కథకు ఇది పుట్టి నిల్లురా పేరిని నృత్యం పురిటి గడ్డరా పేరిని నృత్యం పురిటి గడ్డరా పేరిని నృత్యం పురిటి గడ్డరా సింధు యక్షగానము మధురము ధనియను కరుణకు కీర్తి కిరీటం ధనియను కరుణకు కీర్తి కిరీటం బోనాలతో శివ సత్తులాటలు అసోయుదుల ఆలువ పాట పెద్ద రమాస పొద్దు పడుతల పల్లె పాట బతుకమ్మ ఆటలు సద్దుల పండుగ సద్దు ముద్దలు సద్దుల పండుగ సద్దు ముద్దలు దసరా జమ్మితో లాయి బలాయి తెలంగాణ గానం రతనాల వీణనాదం సప్త స్వరాలను దోసిట గట్టిన గీతం నా తెలంగాణ గానం తెలంగాణ గానం నా తెలంగాణ గానం చార్మినారుల గోలుకొండల కాకతీయుల కళా తోరణం కాకతీయుల కళా ప్రభలకై కాకతీయుల కళా ప్రభన చార్మినారు గోలుకొండల కాకతీయుల కళా తోరణం కాకతీయుల తోరణం కాకతీయుల కళా లక్నవరం రామప్ప చెరువులు నాలా నల్లగొండ నాగార్జున సాగరు నల్లగొండ నాగార్జున ఆదిలాబాదు అడవి అందము నిర్మల్ బొమ్మల జలపాతాలు గోదావరి కృష్ణా పరుగులు కిన్నెర సాని వన్నెర సద్దుల పండుగ సద్ద ముద్దలు దసరా జమ్మితో అలా ఇవల్ల తెలంగాణ గానం రతనాల వీణనాదం గోగు మూసిలా గోగు పూల గీతం నా తెలంగాణ గానం 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 అందుకే వీరులారా సూరులారా పోరాట బిడ్డలారా వీరులారా సూరులారా వీరులారా సూరులారా పోరాటాల బిడ్డలారా వీరులారా పోరాటాల పేరు పేరున వందనాలయ్యో మా వీరులారా పేరు పేరున వందనాలయ్యో వీరులారా సూరులారా పోరాటాల బిడ్డలారా వీరులారా సూరులారా పోరాట బిడ్డలారా పేరు పేరున వందనాలయ్యో
మా వీరులారా పేరు పేరున వందనాలయ్యో రేలరా ఎర్ర జెండా బిడ్డలారా బిడ్డలారా పేరు పేరున వందనాలయ్యో మా వీరులారా మీకు పేరు పేరున వందనాలయ్యో నాట్లు వేసి కలుపు తీసి పంట కోసే వేలల్లో పంట కోసే ఆహా నాట్లు వేసి కలుపు తీసి పంట కోసే వేలల్లో పంట కోసే వేలల్లో పనులల్లో మా పనులల్లో పాఠాలంటిరా మా వీరులారా ముద్దు ముద్దు పేరులైతిరా బిడ్డలారా వీరులారా సూరులారా పోరాటాల బిడ్డలారా పేరు పేరున వందనాలయ్యో మా వీరులారా పేరు పేరున వందనాలయ్యో రేల 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 రే 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 రేల రే రేల 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 థ్యాంక్ యూ అన్న అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రజా కళలు వర్ధిల్లాలి ప్రజా కళలు వర్ధిల్లాలి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మనకిచ్చినటువంటి హామీలు అన్నీ నెరవేర్చాలని బషీర్బాగ్లో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం మరి ఆల్మోస్ట్ విజయవంతమైందని చెప్పుకోవచ్చు. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. డోలోక్ యాదన్న గారు, సీనన్న గారు, పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా జైబీని తెలియజేస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాలు ఇవ్వాలా వద్దా? మరి రేవంత్ రెడ్డి కినవాడు ఇవ్వాలి కదా. అసలు పోరాటం చేసింది మనమైతే, ఉద్యమం చేసింది మనమైతే, త్యాగం చేసింది మనమైతే, మరి దాన్ని భోగంగా మార్చుకుంది మాత్రం కేసీఆర్, రేవంత్ రెడ్డి. గట్టిగా సపోర్ట్ కొట్టాలి. మనం పాడే పాట రెడ్డిలకు ఉపయోగపడద్దు, రావులకు కూడా ఉపయోగపడద్దు. మనం పాడే పాట రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు ముఖ్యమంత్రి, వస్తే రెడ్డిలు లేకుంటే రావులు. మనమేమనంటే రెడ్డిలు కాదు, రావులు కాదు, బహుజనులు రావాలని చెప్పాలి. ఇవాళ కాకుండా రేపు వస్తాయి, రేపు కాకుండా ఎల్లుండి వస్తుంది, కానీ ఖచ్చితంగా వస్తుంది. తెలంగాణ ఉద్యమం అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గౌనమం, మా తెలంగాణమం ఆకలి అమ్మా తెలంగాణమం ఆకలి కేకల గౌనమం, అమ్మా తెలంగాణమా అమ్మ నీకు వందనాలమ్మో, అమ్మ నీ ప్రేమానిదమ్మో, అమ్మ నీకు వందనాలమ్మో, అమ్మ నీ ప్రేమానిదమ్మో. ఎట్టల్లో మట్టి చిప్పవం, ఎట్టల్లో మట్టి చిప్పవం, గాయగొల్లా గండగొడ్డలి అమ్మా తెలంగాణమా ఆకలి కేకల అమ్మా తెలంగాణమా ఆకలి కేకల అమ్మ నీకు వందనాలమ్మో, అమ్మ నీ ప్రేమానిదమ్మో, అమ్మ నీకు వందనాలమ్మో, అమ్మ నీ ప్రేమానిదమ్మో. పొద్దు వల్లనే నిద్దురలేపే బాలసంతల శోకం చూడు, బాలసంతల తంబుర బుర్ర
బలు తందాన తానే బలుబూరి కొండయ్య బుర్రక తీనం బలుబూరి కొండయ్య బలుబూరి దయ్యాల్లాగే నాన్నంటూ పకిర్ సబులా దీవెన దేకో పకిర్ సబులా వంగి వంగి దండం పెట్టే గంగిరెద్దుల రంగులు చూడు దిల్లెం కల్లం టీం టీమనక గుల్ల కుర్మల ఒగ్గు కథమ్మో గుల్ల కుర్మల ఒగ్గు కథమ్మో గుడు గుడు కని జమడిక మీద బయలుల్లా ఇల్లమ్మ కథలు బయలుల్లా వెన్నెల రాతులు కోలన్నాలు చిందులు వేసే సిరితల భజన చిందులు వేసే చచ్చనకరచం పద్దనకరచం దప్పు మీద దరువు చూడు దప్పు మీద దరువు చూడు దప్పు మీద దరువు చూడు తిరు మారు దెబ్బూడమ్మ తిరు కాదరు ఊడమ్మ తిరు మారు తిరు మారు దెబ్బూడమ్మ తిరు కాదరు ఊడమ్మ తిరు మారు ఆట పాటల పల్లోయమ్మ ఆట పాటల పల్లోయమ్మ నోటి మాట రాని తల్లోయమ్మ అమ్మ తెలంగాణ నగనం నగనాగరం నగనం అనగం 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 నగారం నగనోరే నగారం అమ్మ తెలంగాణమా కలికే కలగానమా అమ్మ తెలంగాణమా కలికే కలగానమా మా కలికే కలగానమా. ఈ పాట ఎప్పుడు వచ్చింది అన్న? అన్న ఈ పాట ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చింది చెప్పరాదే పాడి చెప్పాలి పెద్ద మనిషి నువ్వు చెప్పాలి. అది ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, మళ్ళీ అప్పుడు తీరిపోయిన ఆకలి మళ్ళీ ప్రశ్నే ఉన్నదా అన్నా? మరి ఈ పాట గద్దరన్న రాస్తే గద్దరన్నకు తూటాలు పడ్డాయి. తూటాలు పడ్డాయి. ఈ పాట రాసినందుకే కదా ఇప్పుడు మరి కూడా ఆకలి ఉన్నది, మనం కూడా వాడుతున్నాం. మనం కూడా తూటాలు పడతాయి, ఏం భయపడదు. అయితే ఈ పాట అమ్మ తెలంగాణ ఆకలి కేకల గానమా అంటూ ఆ రోజు 1996-97లో వాడినటువంటి ఈ పాట 2005 నుంచి 2025 వరకు మనం వాడుతున్నాం అంటే అది కారణం ఏంది? ఆకలి పోయిందా? చెప్తలేదు. ఆకలి అవుతుందని మీకు ఆకలి అవుతుందని బాగా ఆకలి పోయిందా ఉందా? మనకు ఆకలి పోతే మరి మీటింగే పోతుందిగా. అయితే ఆకలి అగ్గే వర్ణాలు పోయింది కానీ అరగారిన వర్గాల పోలేదు. అవునా కదా? ఆకలి అగ్రవర్ణాలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పోయింది, గత ముఖ్యమంత్రి కేసీఆర్కి పోయింది, వాళ్ళ వర్గాలకు పోయింది కానీ మన వర్గాలకు పోలే. గట్టిగా సపోర్ట్ కొట్టాలి. మరి అది పోవాలంటే ఏం చేయాలి? అమ్మ తెలంగాణ ఆకలి కేకల గానం అని పాడినటువంటి గద్దరన్న పాటే ప్రతిపక్షంగా జీవించి ఈరోజు పదవులు అనుభవించుకుంటూ పోయిండు. గట్టిగా గట్టి సపోర్ట్ కొట్టాలి. ఆయన వేసిన పునాదిలో మనం నిలబడి మనందరం అన్నా ఖచ్చితంగా బహుజన రాజ్యాధికారాన్ని తెచ్చుకోవాలి. అందుకే పోదం పదమ్మో పోరాట దారిలోన పోదం పదమ్మో పోరాట దారిలోన బల 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 బతుకు పోరు బాటలోన బహుజనుల బాటలోన పోదం పదమ్మో పోదం పదమ్మో ఆకలి కోసం పోరు సాగుతుందన్నం సాగుతుందన్నా సాగుతుందన్నా ఆకలి కోసం పోరు సాగుతుందన్నా 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 హక్కుల కోసం పోరు సాగుతుందన్నా 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 బల 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 ధన 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 దరు వేసి ధను ఊడగట్టుదాము పోదం పదమ్మో పోరాట దారులో పోదం పదమ్మో పోరాట బాటలో పోదం పదమ్మో బహుజన రాజ్యం కై పోదం పదమ్మో బహుజనుల
నూటికి 93 ఉన్నది మనమేనంట, ఉన్నది మనమేనంట, ఉన్నది మనమేనంట. నూటికి లేనుల్లము ఉన్నది మనమేనంట, ఉన్నది మనమేనంట, ఉన్నది మనమేనంట. ఏ త్యాగం చెయ్యని వాళ్ళు అధికారములుంటే అన్ని త్యాగాలు చేసి మనం కిందనే కూర్చున్నాం. గల్లీ నుండి ఢిల్లీ వరకు, పల్లె నుండి పట్నం వరకు ఈ దప్పు శబ్దాన్ని వినిపించిన అన్న డప్పు సురేష్ బాబాల డప్పు సావన్న గల్లీ నుండి ఢిల్లీ వరకు వేస్తే తెలంగాణ వచ్చింది. అవునాక మరి దండోర ఆ పాటతోని మీరు పెట్టుకుంటే, పాటతోని మీరు పాటతోని మీరు పెట్టుకుంటే, పాటతోని నువ్వు పెట్టుకుంటే మీ కుర్చీ గోలి పోతారంటే పోరాడుతాము ఎదురెడ్డి పైలం రేవంతు రెడ్డి, పైలం రేవంతు రెడ్డి, రెడ్డి పైలం రేవంతు రెడ్డి. కాళ్ళకు గజ్జలు కట్టుకొని డప్పు సంకన వేసుకొని, డప్పు సంకన వేసుకొని, డప్పు సంకన వేసుకొని, దోసి గొంగడి వేసుకొని పల్లె పల్లెకు పోయినాము, పల్లె పల్లెకు పోయినాము, పల్లె పల్లెకు పోయినాము, పల్లె పల్లెకు పోయినాము. ప్రజలను ఒకటి చేసినాము, ప్రజలను ఒకటి చేసినాము, ప్రజలను ఒకటి చేసినాము. పల్లె నుండి పట్నం వరకు, పల్లె నుండి పట్నం వరకు, పల్లె నుండి పట్నం వరకు, పల్లె నుండి పట్నం వరకు, గల్లీ నుండి ఢిల్లీ వరకు, గల్లీ నుండి ఢిల్లీ వరకు దిక్కులొక్కటి చేసినాము, రాష్ట్రాన్ని తెచ్చినాము. పైలం రేవంతు రెడ్డి పోరాడుతాము ఎదురెడ్డి, పైలం రేవంతు రెడ్డి పోరాడుతాము ఎదురెడ్డి, పైలం రేవంతు రెడ్డి పోరాడుతాము ఎదురెడ్డి, పైలం రేవంతు రెడ్డి. ఆకలి కేకలతో జనం అల్లాడిపోతుంటే, అప్పుల కుప్పలతో నేడు తెల్లారిపోతుంటే, రాష్ట్రం కాష్టములా బగ మండుతుంటే, తెలంగాణ ప్రజల బతుకు తెరలైపోతుంటే ఉందా ప్రజాపాలన? ఏడుందిరో ప్రజాపాలన, ఏమయ్యిందిరో ప్రజాపాలన, ఏడుందిరో ప్రజాపాలన, ఏమయ్యిందిరో ప్రజాపాలన, ఏడుందిరో ప్రజాపాలన, ఏమయ్యిందిరో ప్రజాపాలన, ఏడుందిరో ప్రజాపాలన, ఏమయ్యిందిరో ప్రజాపాలన. 60 ఏళ్ల నుండి మన అరిగోస పెట్టినోళ్ళే, 60 ఏళ్ల నుండి మన అరిగోస పెట్టినోళ్ళే, ఆరు గ్యారంటీలని మన ముందుకు వచ్చినారు, ముందుకు వచ్చినారు. మన 100 ముచ్చట్లు ఎప్పి ఓట్లను కాజేసినారు, ఓట్లను ఆరు కారు సర్కారు మనకొద్దని చెప్పినారు, మనకొద్దని చెప్పినారు, బుద్ధెర మాటలు చెప్పి ఊరేగి తిరిగినారు, బుద్ధెర మాటలు చెప్పి ఊరేగి తిరిగినారు. తెలంగాణలో ఒక సామెత ఉంటాయి, నవ్వుకుంటా కోసిన ముక్కాట ఏడిసిన రాట. గట్టిగా సపోర్ట్ కూడా అవుతారు దయచేసి. టైం ఉందా? నవ్వుకుంటా కోసిన ముక్కు ఏడిసినా రాదు. రేవంత్ రెడ్డి పరిపాలన అట్లుంది.
అర్థమైందా? నవ్వుకుంటేనే కోసి పడేస్తారు. కాబట్టి అది మనకు అర్థం కాదు. ఇది ప్రజాపాలన అనుకుంటాం కానీ ప్రజాపాలన కాదు. ఇది రావుల పాలన, రెడ్డిల పాలన. మరి ప్రజాపాలన ఎప్పుడు వస్తుంది? మన రాజ్యాధికారం వచ్చినప్పుడు. ఉద్దర మాటలు చెప్పి ఊరేగి తిరిగినారు, ఉద్దర మాటలు చెప్పి ఊరేగి తిరిగినారు, తడిగుడ తమర గొంతులు కోసి పారేసినారు. ఏడుందిరో ప్రజాపాలన, ఏడుందిరో ప్రజాపాలన, ఏమయ్యిందిరో ప్రజాపాలన. ఉన్నదా ప్రజాపాలన? ఉందా? అసలు కళాకారులకే దిక్కు లేదు, ఉద్యమకారులకే దిక్కు లేదు, తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్లకు దిక్కు లేదు. అసలు ప్రజలకే దిక్కుంటది. హైడ్రా పేరుతోని హైడ్రామాలు చేస్తుండ్రు, పేదోళ్ళ ఇళ్ళన్నీ కూల్చి పారేస్తుండ్రు. హైడ్రా పేరుతోని హైడ్రామాలు చేస్తుండ్రు. ఆహా, పేదోళ్ళ ఇళ్ళన్నీ కూల్చి పారేస్తుండ్రు. మీదంగా వస్తుండ్రు, కిందంగా తీస్తుండ్రు. ఏడుందిరో ప్రజాపాలన, ఏమయ్యిందిరో ప్రజాపాలన, ఏడుందిరో ప్రజాపాలన, ఏమయ్యిందిరో ప్రజాపాలన. ఈయన పేరు ఏమైందని ఈయన అడిగితే ఆయన పేరు చెప్తాడు, ఏమైందని ఆయన అడిగితే ఈయన పేరు చెప్తాడు. అందుకే కారు పోయి కాంగ్రెస్ వచ్చిన కష్టాలు తప్పలేదు రన్నా, కష్టాలు తప్పలేదు, కష్టాలు ఎవడేలిన బతుకు ఎట్లుందో గట్లుంది, ఎతలు తీరాలేదో రన్నా, ఎతలు తీరాలేదో రన్నా. అన్నలారా ఓ అక్కల్లారా ఆలోచించండో రన్నా, కారు పోయి కాంగ్రెస్ వచ్చిన కష్టాలు తప్పలేదు రన్నా. మళ్ళా కాంగ్రెస్ పోయి ఆ కారు వచ్చిన కష్టాలు తప్పైరో రన్నా, కష్టాలు తప్పలేదు రన్నా, కష్టాలు తప్పలేదు. ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా, ఇద్దరిని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి. అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా, గొర్రెలు ఇస్తున్నాం, బర్రెలు ఇస్తున్నాం, చేపలు ఇస్తున్నాం, ఎలుకలు ఇస్తున్నాం, పందులు ఇస్తున్నాం. ఇది కాదు. మేము 93% మంది ఉన్నావా లేదా? 93% ఉన్నాం కదా. 93% ఉన్న వాళ్ళకు బర్రెలు, మేకలు, ఎలుకలు, తొండలు ఇవి కాదు కావాల్సింది. ఏం కావాలి? రాజ్యాధికారం కావాలి. అన్నిటికీ రిజర్వేషన్ ఉన్నాయి. సర్పంచ్కి రిజర్వేషన్ ఉంది, ఎంపీడీస్కి రిజర్వేషన్ ఉంది, జడ్పీడీస్కి రిజర్వేషన్ ఉంది, ఎమ్మెల్యేకి రిజర్వేషన్ ఉంది. కానీ మాకు ముఖ్యమంత్రికి రిజర్వేషన్ కావాలి. అవుతుందా? మీతో అవుతుందా? వాళ్ళు మైకిస్తే మాట్లాడతారా? వాళ్ళ డైలాగ్ అది కాదు వాళ్ళతోటి. కాబట్టి రాజ్యాధికారం కావాలి. ఒక క్వశ్చన్ ఇస్తున్నాం. అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా. దేంతో వస్తాయి రాజ్యాధికారం? ఓటుతోటి. ఓటు అనేది రహస్య నిర్మాణం. ఆ ఓటును ఒక్కసారి గుద్దితే ఆయన కూలగొట్టవచ్చు, నిలబెట్టవచ్చు. మన ఓటు మనకు గుద్దుకునే ఒక ఓటు విప్లవాన్ని సృష్టించాల్సినటువంటి అవసరం ఉంది. గద్దరనే చెప్పినట్టు అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా, అధికారం ఎందుకు ఇస్తలేరో అడుగుదాము లెమ్మురా. అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా, అధికారం ఎందుకు ఇస్తలేరో అది తన వాళ్ళనేమో అధికారులు చేస్తుండ్రు, మన వాళ్ళనేమో ఒక ఉద్యోగం కారు ఉండగానే చాలా గొప్ప స్థాయికి పోయినామని అనుకుంటామా? కానీ అది కాదు. ఎంత నీ జీతం అంటే, నీ శాలరీ ఎంత అంటే ₹1,00,000 అంటాం. శాలరీ అంటే ఏంటిది? జీతమేగా. కానీ వాళ్ళు ఇచ్చేటోళ్ళు, మనం తీసుకునేటోళ్ళం. అందుకే తన వాళ్ళ అనేమో పుణ్యాన్ని దానానికి ఇచ్చినట్టు వాళ్ళు ఇస్తారు, మనం తీసుకుంటాం. తన వాళ్ళనేమో అధికారులు చేస్తుండ్రు, మన వాళ్ళనేమో జీతాలు ఉండమండ్రు. అని ఇస్తుండ్రుగా తమ్ముడా, అధికారం ఎందుకు ఇస్తలేరు అడుగుదాము లెమ్మురా. అని ఇస్తుండ్రుగా తమ్ముడా. అనా
నాకు సానిస్తానడే. ఏమేమి ఇస్తానన్నాడు? 250 గజాల స్థలం ఇంకా ఏదో గౌరవంగా కూడా ఇస్తానన్నాడు. ఎంతలో ఇస్తానన్నాడు? 20,000 ఇస్తాడు. ఎవరన్నారు ఈ మాట? రేవంత్ రెడ్డి సీఎంఏ అన్నాడా? సీఎంఏ చాలా రోజులేదు అధికారంకి వచ్చే ముందు. ఇస్తలేడు ఎందుకన్నా వారి? అందుకే అడుగుతున్నాడే. అన్ని ఇస్తుండ్రు గాని తమ్ముడా అధికారం ఎందుకు ఇస్తలేరా అడుగుదాములెమ్మురా. అన్ని ఇస్తుండ్రు గాని తమ్ముడా అధికారం ఎందుకు ఇస్తలేరా అడుగుదాము తమ్ముడా. అన్ని ఇస్తుండ్రు గాని తమ్ముడా. ఏమన్నా ఇంకోటి కూడా ఒకటి ఒక ముసలేపు తిను వారి అన్న 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 మొన్నటి దాకా నొల్లి పెడుతున్నారు కళాకారులని. ఏదో కంటి కూడా వేసిరాట, నిజమేనా వారి? అవును వేసిరుగానే అయింది అది కూడా వేసి. అది చాలా రోజులే. అది 6 నెలలు గడిచిపోయింది. అది లేదు ఇది లేదు చెప్పిగా. అన్నా గొల్ల కుర్మలకేమో గొర్రెలు మేకలిచ్చినారు. గొల్ల కుర్మలకేమో ఏమి లేనుల్లనేమో బర్లగాయమన్నారు. ఏమి లేనుల్లనేమో గొల్ల కుర్మలకేమో గొర్రెలు మేకలిచ్చినారు. గొల్ల కుర్మల ఏమి లేనుల్లనేమో బర్లగాయమన్నారు. గొర్రెలను బర్లనేమో ఎన్ని గొర్రెలను కాసుకో ఎన్ని బర్రెలను కాసుకో అని చెప్తున్నారు కేసు. గొర్రెలను బర్రెలనేమో మనకప్ప చెప్పినారు. అధికార పగ్గాలు వాళ్ళు పట్టుకున్నారు. అధికారం ఎందుకు ఇస్తలేరా అని ఇస్తుండ్రు గాని తమ్ముడా. అధికారం ఎందుకు ఇస్తలేరా అడుగుదాములెమ్మురా. అందినా మీకేమన్నా అందినా అమ్మా? ఏమన్నా అందినా? తాగి ఈ కళ ప్రజల కోసమే పాట అంటూ ప్రజా కళాకారులం అంటూ అన్న జనసభ తెలంగాణ కళా సమితిలో పాటలు పాడి ఇప్పటికి కూడా అదే ఎండిపోయిన డొక్కలాగా మళ్ళీ ప్రజల కోసమే పాట పాడుతూ ఈరోజు నేను ముందుకు వచ్చాడు అన్న పాట. జోహార్ తెలంగాణ ఉద్యమ, జోహార్ తెలంగాణ ఉద్యమ వీరులకు జోహార్ జోహార్. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. పగలు కొరకు పాటుపడే కళాకారులం, ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. చంద్రులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. లాలి పాట పాడి అమ్మ పాట నేర్పెనా, లాలి పాట పాడి అమ్మ పాట నేర్పెనా, లాలి పాట పాడి అమ్మ పాట నేర్పెనా, లాలి పాట పాడి అమ్మ పాట నేర్పెనా. ఊయలలో ఊపుతున్నను ఊరడించెనా, ఊయలలో ఊపుతున్నను ఊరడించెనా. అమ్మ పాట రుణము తీర్చే శక్తి లేకపోయినా, అమ్మ పాట రుణము తీర్చే శక్తి లేకపోయినా, అమ్మ పాట రుణము తీర్చే శక్తి లేకపోయినా, అమ్మ పాట రుణము తీర్చే శక్తి లేకపోయినా. నా రచనే మా అమ్మ పాట రుణము తీర్చురా. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు కాంతులం, పగలు రేయి వెలుగునిచ్చే సూర్య చంద్రులం, పగలు రేయి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. గలగల గజ్జలు గట్టి గంతులేసినం, గలగల గజ్జలు గట్టి గంతులేసినం, గలగల గజ్జలు గట్టి
బట్టి గంతులేసినం గలగల గజ్జలు బట్టి గంతులేసినం గలం విప్పి కమ్మనైన పాట పాడినం గలమి ఇప్పి కమ్మనైన పాట పాడినం గలం విప్పి కమ్మనైన పాట పాడినం గలము నిప్పి కమ్మనైన పాట పాడినం గజ్జగట్టి ఆడిన గతికి లేని వాళ్ళమే 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 గలం విప్పి పాడిన మరపూటకు లేనోళ్ళమే గలమి ఇప్పి పాడిన మరి పూటకు లేనోళ్ళమే ప్రజల కొరకు పాటు పడే కళాకారులం ప్రజల కొరకు పాటు పడే కళాకారులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం 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 అన్నా ఈ విధంగా గొంగడి బుధాన వేసుకొని కాళ్ళ గజ్జలు కట్టి ఊరూరా వాడవాడ తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక మంది కళాకారులు బయటకు వచ్చి వారి వారి ధోరణిలో వారికి ఉన్నటువంటి ఆ యొక్క